హాయ్ అండి, వెల్కమ్ టు డే 53 ఆఫ్ ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం ఎమర్జెన్సీ ఫండ్ హ్యాక్ గురించి డిస్కస్ చేద్దాం. 3-month రూల్ అండి. 3 months ఎక్స్పెన్సెస్ మనం సేవ్ చేసుకోవడం ద్వారా మనం ఒక సేఫ్టీ నెట్ అనేది బిల్డ్ చేసుకుంటాం. 75,000 శాలరీ ఉన్న పర్సన్ గురించి అనుకుందాం. దాంట్లో 75,000లో మనం 75,000 ఎవ్రీ మంత్ స్పెండ్ చేయాల్సిందే. లైక్ ఎవ్రీ మంత్ 75,000 స్పెండింగ్స్ ఉంటాయి అనేది ఏమి ఉండదు కదా. నాకు తెలిసినందుకు 99% ఎవరి దగ్గర అలా ఉండదు. మన ఎర్నింగ్స్ కంటే అంటే మన శాలరీ కంటే మన ఖర్చులు, గ్యారంటీడ్ ఖర్చులు అనేవి డెఫినెట్లీ తక్కువే ఉంటాయి. సో 75,000 శాలరీ ఉన్న పర్సన్కి 30,000 గ్యారంటీడ్ స్పెండింగ్స్ అనుకుందాం. సో 3 months ఎమర్జెన్సీ ఫండ్ అనుకుంటే ఎంత? 90,000 ఫండ్ అనేది కావాలన్నమాట. నేను ఇనీషియల్గా అలాగే సేవ్ చేశానండి. ఎలాగంటే ఇది 3 months ఎక్స్పెన్సెస్ అని చెప్పి స్టార్ట్ చేశాను. అదొక 1 lakh ఫండింగ్ అనేది నేను రెడీ చేసుకున్న తర్వాత ఎందుకైనా మంచిది అని చెప్పి దాన్ని 6 months ఫండ్ కోసం అని చెప్పి సెట్ చేసుకున్నాను. ఎందుకంటే వెనెవర్ మనం ఒక జాబ్ స్విచ్ అవ్వాలి అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ మనకు నచ్చిన జాబ్ అని దొరకలేదు అనుకోండి, మనం అడ్జస్ట్ అయ్యి ఏదో ఒకటి చాయిస్ తీసేసుకోకుండా మన ఫ్యామిలీకి రన్నింగ్ కాస్ట్స్ అయితే లైక్ ఎమర్జెన్సీ ఫండ్ అయితే ఉంది కదా అనే కాన్ఫిడెన్స్తో మనం ఇంకొక జాబ్ అనేది వెతుక్కోవడానికి మంచి ఆపర్చునిటీ అనేది అవుతుంది అన్నమాట. ఈవెన్ దో మెడికల్ ఎమర్జెన్సీస్ అయినా కూడా మనం సడన్గా డబ్బుల కోసం ఎత్తుక్కునే బదులు ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పి 3 months అనేది డెఫినెట్లీ పెట్టుకోండి. 6 months ఉంటే ఇంకా మంచిదని చెప్పి నేనైతే డెఫినెట్లీ చెప్తాను అనమాట. ఓకే, ఈ అమౌంట్ను కూడా ఎక్కడ పెడతారంటే ఏదైనా లిక్విడ్ ఫండ్స్లో పెట్టండి. లిక్విడ్ ఫండ్స్లో పెట్టడం ద్వారా దాని నుంచి రిటర్న్స్ కూడా జనరేట్ అవుతాయి. ఈజీగా ఒక 7 to 8% రిటర్న్స్ వస్తాయి అక్కడి. అండ్ ఆల్సో ఇది మనకి ఇన్స్టెంట్ యాక్సెస్ అనమాట. ఈరోజు మనం విత్డ్రా పెడితే అట్లీస్ట్ నెక్స్ట్ డే కల్లా అయినా మనకి అమౌంట్ అనేది మన అకౌంట్లో పడిపోతుంది అనమాట. సో ఈజీ టు లిక్విడేట్ అండ్ అది దాని నుంచి రిటర్న్స్ కూడా జనరేట్ అవుతాయి కాబట్టి 2 sides మనకు బెనిఫిట్ అనమాట. సో ఇది సెపరేట్గా ఉంచడం ద్వారా మనకి స్పెండింగ్ టెంప్టేషన్ లేదు. ఏదైనా సడన్గా ఫోన్ కావాలనో లేకపోతే ఏదైనా ఒక గ్యాడ్జెట్ కావాలని అనిపించినప్పుడు ఈ అమౌంట్ అనేది తీసేయకుండా ఇది ఒక సెపరేట్ అకౌంట్లో పెట్టి మర్చిపోండి దాని గురించి. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే ఈ అమౌంట్ టచ్ చేయాలి అని చెప్పి దృఢంగా పెట్టుకోండి. డెఫినెట్లీ ఫాలో అవుతారు. ఓకే, మనం ఇలాంటి దాని ద్వారా క్రైసిస్ విషయాల్లో క్రైసిస్ అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎలా డీల్ చేసుకోవాలి అనేది ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటాం అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు కొత్త హ్యాక్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.